ఇదంతా కూడా మా ఇంటి ముందు వరద ప్రవాహం అనమాట. బైక్స్ కూడా కనిపించట్లేదు, అంతవరకు వచ్చేసినాయి వాటరు. 2 డేస్ ఇలాగే ఉంది మాకు. అసలు వాటర్లో దిగితే స్విమ్మింగ్ పూలే, నేనైతే మునిగిపోతున్నా. నాకు ఓన్లీ ఫేస్ మాత్రమే కనబడుతుంది. చాలా భయమేసింది ఇందులో రావాలంటే బయటికి. ఇప్పుడు నేను చూపిస్తున్నంతా మేము వరద ప్రాంతం దాటి జస్ట్ అలా బయటకు వచ్చిన తర్వాత కొంచెం మాకు ఇలా తగ్గిందనమాట. వరదలో నేను వీడియో తీయాలంటే నాకు చాలా భయం వేసింది. అసలు వీడియో తీయడం ఏంటి, అసలు నా బ్యాగ్ మొత్తం తడిచిపోయింది, నేనే కొట్టుకుపోయేలా ఉన్నా, అంత ప్రవాహం ఉంది వరదలో. అందుకని నేను అక్కడ మొబైల్ కూడా బయటకు తీయలేదు. మొబైల్ తీస్తే మొబైల్తో పాటు నేను కూడా మునిగిపోతాను, అంత వరద ఉంది. ఒక దగ్గర నుంచి ఉంటే సుడిగుండాలాగా వచ్చి తోసేస్తున్నాయి. తాళ్ళు పట్టుకొని ఎలాగోలా సాహసం చేసి వచ్చానని చెప్పాలి బయటకి. మొత్తానికి ఇలా బయటకు వచ్చాను. మీరు చూడొచ్చు ఇక్కడ జనాలందరూ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి ఎలా బయటకు వెళ్తున్నారో వరద ప్రవాహం నుంచి బయటకు వచ్చి. ఇక్కడ పక్కన ఉన్న మొత్తం ఫిల్ అయిపోయినాయి చూడండి. వీళ్ళంతా కూడా వరదతో సఫర్ అయ్యి బయటకు వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళే. బయటకు వచ్చాక ఎలాగోలా ఆటో తీసుకొని మేము అక్కడి నుంచి సేఫ్గా రెస్టారెంట్ చేరుకున్నాము. ఆటోలోనే వెళ్ళాను అక్కడికి. సో ఇది మా రెస్టారెంట్ అనమాట. ఇది స్టార్టింగ్లో కింద బాగుంది రెస్టారెంట్. సో కింద హాల్లో బుద్ధుడు బొమ్మ పెట్టారు, చూడడానికి చాలా బాగుంది. అదిగోండి ఇక్కడే ఉంది. నా రూమ్ చూపిస్తాను చూడండి. మా రూమ్ నెంబర్ వచ్చి 204. ఇవన్నీ మిగతా రూమ్స్ అనమాట. బాగుంది రూమ్, చక్కగా వ్యూ కూడా బాగుంది. లాస్ట్ రూమ్ ఇచ్చారు మాకు. అదిగోండి ఇదే మా రూమ్ 204. పెద్ద రూమ్ ఏం కాదు, చిన్న రూమే, డబుల్ బెడ్రూమ్ అనమాట. సో వాష్రూమ్ కూడా చిన్నగానే ఉంది, మరి అంత పెద్దగా ఏం లేదు. ఒక విండో ఉంది. డబుల్ కాట్ బెడ్, ఇద్దరు సరిపోయే బెడ్ ఒకటి ఇచ్చారు. ఒక చిన్న టీవీ ఇచ్చారు. టీవీలో అన్ని ఛానల్స్ వస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. న్యూస్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నీ వస్తున్నాయి. ఏసీ కూడా బాగుంది, పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. గీజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, హాట్ వాటర్ వస్తుంది. అండ్ బెడ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మొత్తానికి సేఫ్గా అయితే రెస్టారెంట్ అయితే చేరుకున్నాను. రూమ్ రెంట్ కూడా ఒక 1200 పడింది నాకు. అది కూడా నాకు డిస్కౌంట్లో 1200కి వచ్చింది. మామూలుగా అయితే 1600 అనమాట. అంటే మనకి రూమ్లో ఏసీ ఉంది, టీవీ ఉంది, అండ్ గీజర్ ఉంది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఒక 1200 రూమ్ రెంట్ పడింది. ఏదైతే ఏమైంది, హ్యాపీగా సేఫ్గా వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్లో ఉండడం సేఫ్ అనిపించింది. ఎందుకంటే వరదల్లో 2 డేస్ మాకు పవర్ లేదు, అండ్ 2 డేస్ మాకు ఫుడ్ లేదు, ఏం లేదు. సో అలానే 2 డేస్ ఉన్నాము. ఇంకా ఉంటే అక్కడ పెరిగిపోతుందో, ఇంకా 1 వీక్ కరెంట్ రాదన్నారు. సో అక్కడే ఉంటే మాకు ఫుడ్ ఉండదు, కరెంట్ ఉండదు. అందుకని చెప్పి బయటకు వచ్చేసాము. ఇలా బయటకు వచ్చి రెస్టారెంట్లో ఉంటున్నాము. సో ఇది విజయవాడలో వరదల పరిస్థితి.